హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు జిఎస్ మీడియా. రీసెంట్గా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని ఓటీటీలో హల్చల్ చేస్తుంటే మరికొన్ని థియేటర్లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. సో సినిమాకి సంబంధించి ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా ఎవరిదని వెనకాల వర్క్ చేస్తే కొన్ని సినిమాలకు మాత్రం పర్టికులర్గా కొంత ఫ్యాన్ పేజ్ ఉంది. అవే ఆర్జీవీ సినిమాలు. ఆర్జీవీ గారు అందులో ఇన్వాల్వ్ అయ్యారంటేనే ఒక క్యూరియాసిటీ పెరిగిపోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆశ. సో ఒకప్పుడు దిశ ఎన్కౌంటర్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆశా అని టైటిల్ మార్చడం జరిగింది. సో ఆర్జీవి గారు ప్రెజెంట్ చేస్తూ ఆనంద్ గారు డైరెక్ట్ చేస్తూ వస్తున్న సినిమా ఆశ ఈ జాన్ ఫస్ట్కి థియేటర్లో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మనతో మాట్లాడడానికి హీరోయిన్ సోనియా ఆకులా ఉన్నారు. ఆల్రెడీ కరోనా వైరస్తో మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఈ సినిమాకి సంబంధించి బోలెడని విశేషాలు ఆవిడతో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ సోనియా అండి. హాయ్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. యా, కరోనా వైరస్తో మాకు ఇంట్రడ్యూస్ అయ్యారు. వెంటనే మీ ఐస్ బాగా మాకు కనెక్ట్ అయిపోయినాయి. బికాస్ చాలా బాగున్నాయి మీ ఐస్ అసలు. అండ్ ఇందులో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఆ సెన్సిబుల్ క్యారెక్టర్ బాగా మీకు యాప్ట్ అయింది అనిపించింది నాకు ట్రైలర్ చూడంగానే. అంటే క్యాస్ట్ అండ్ క్రూ కొంచెం తీసుకునేటప్పుడు ఫీమేల్ క్యాస్ట్కి సంబంధించి మీ క్యారెక్టర్ బాగా యాప్ట్ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? మీరు కాల్ రావడం కానీ టేకప్ చేయడం కానీ ఎలా అనిపించింది? ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్. నాకు చాలా హ్యాపీగా ఉంది బికాజ్ యూనో బిగినింగ్లోనే డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ బేస్ మీద 2 మూవీస్ రావడము అండ్ దట్ 2 ఆర్జీవీ స్కూల్ నుంచి రావడము, ఆర్జీవీ గారి స్కూల్ నుంచి రావడము ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ సో మెనీ ఛాలెంజెస్ కోవిడ్ వచ్చింది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ని క్రాస్ చేసి పాండమిక్ ఎఫెక్ట్స్ అంతా క్రాస్ అయ్యి ఈరోజు హ్యాపీగా జాన్ ఫస్ట్న రిలీజ్కి రెడీగా ఉన్నాం. అసలు మామూలుగానే ఆర్జీవి గారి సినిమాలంటే ఆయన సినిమా ఏమొచ్చినా వివాదాల వర్మ ఆర్జీవి అంటారు. కానీ ఆయన ఏ సినిమా టేకప్ చేసినా కూడా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసినా చూస్తారు. అలాంటి క్రేజ్ ఆర్జీవి గారు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ ద్వారా మీరు మాకు ఇంట్రడ్యూస్ అయ్యారు. అప్పుడు మాకు ఫస్ట్ కనిపించినా కూడా ఆ క్యారెక్టర్ మాకు గుర్తుండిపోతుంది. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఆశ కదా, ఇది ఇంకా బాగా కనెక్ట్ అవుతుందని మాకు అనిపిస్తోంది. కానీ ఒక ఇన్సిడెంట్ అయితే బిఫోర్ దట్ జరిగింది కదా దిశ సంబంధించి. ఆ కథకి మీ కథకి ఏమైనా కొంతంత పర్టికులర్గా దగ్గరగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఆశా ఎన్కౌంటర్లో మనం చూసే ఇన్సిడెంట్స్ మీరు చెప్పే ఇన్సిడెంట్ అనే కాదు, అది వరకు చాలా ఇన్సిడెంట్స్తోని రిలేట్ అయ్యి ఉంటుంది. అండ్ ఆర్జీవి గారి అది కూడా అబ్జర్వెన్స్, ఆయన విజన్ కూడా అదే. కంటిన్యూస్గా ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఇంకా ఎందుకు చేంజ్ అనేది రాలేదు సొసైటీలో, వేర్ ఆర్ వి ల్యాకింగ్, ఇంకా ఎక్కడ మనము వెనుకబడుతున్నాము అనే క్వశ్చన్ ఆయన కంటిన్యూస్గా ఆ క్వశ్చన్ రావడం వల్ల హీ వాంటెడ్ టు టేకప్ దిస్ కాన్సెప్ట్ అండ్ హీ వాంటెడ్ టు బ్రింగ్ అప్ దిస్ మూవీ. సో ఇది దీనికే రిలేట్ అవుతుందా దానికే రిలేట్ అవుతుందా అంటే అసలు చెప్పడానికి లేదు. ఎందుకంటే విమెన్కి ఆన్ ఎ డైలీ బేసిస్ ఎవ్రీ వర్కింగ్ విమెన్ కావచ్చు, ఇంట్లో ఉండే విమెన్ కావచ్చు, at every step they're facing violence in one or the other way. So it could be like intensity మారవచ్చు, కాకపోతే సేమ్ వైలెన్స్ కదా. దానికి మనము దానికా రిలేట్ చేయడానికి కాదు. అండ్ డెఫినెట్లీ అండ్ యునో దెర్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఇన్ దిస్. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడ చేంజ్ ఉంది అని చెప్పేసి. ఓకే, యాక్చువల్లీ ట్రైలర్లోనే మాకు కొంత అర్థమైపోయింది. బికాజ్ మీ కాస్ట్యూమ్ కూడా అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను ఏదైతే ఒక కాస్ట్యూమ్ ఉందో మాకు ఛానల్స్లో కనిపించిందో అదే కాస్ట్యూమ్ కూడా మేము చూడడం జరిగింది బికాజ్ ఆఫ్ ట్రైలర్లో. అంటే ఆర్జీవి గారు పర్టికులర్గా తనకు కావాల్సింది అవుట్ చూపించాలంటే ఎంత బాగా ఐడెంటిఫై చేస్తారనేది కనిపిస్తూ ఉంది బికాజ్ ట్రైలర్ చూసినప్పుడు. మీరు అప్పుడు ఆ ఇన్సిడెంట్ తెలుసు కదా, దిశ ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఆ ఇష్యూ జరిగిన తర్వాత దిశ అని ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒక మోటివేటివ్గా అనుకోవచ్చు. ఒకవేళ ఈ కథ రేపు నాడు థియేటర్కి అందరికీ కనెక్ట్ అయితే నిజంగా మీరు గుర్తుండిపోతారు. ఇంకా ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ సినిమా ఒక పర్టికులర్గా అలా ఫర్ ఎవర్ మెమరీగా ఉండిపోతుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు పర్టికులర్ ఇన్సిడెంట్ అని చెప్పి నేను కోట్ చేయలేను, ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనం లాస్ట్ టైం ఈ ఢిల్లీ కేసు చూస్తే కానీ అటువంటివి, ముంబైలో ఇంకో కేసు ఉంది. సి ఇఫ్ యూ గో రీసెర్చ్ దెర్ ఆర్ లైక్ మెనీ కేసెస్ లైక్ దిస్. ఏమంటాము, ఆ ప్లానింగ్ డిఫరెంట్ కావచ్చు కానీ ఇన్సిడెంట్స్ ఏమే. అండ్ మెనీ విమెన్ గాట్ లైక్ ఫిజికలీ అసాల్టెడ్. లైక్ మీరన్న ఇన్సిడెంట్ తర్వాత
ఒక 10 days తర్వాత ఒక 40 years విమెన్ ఇన్ ద సేమ్ వే షీ గాట్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ షీ గాట్ అసాల్టెడ్. సో కాకపోతే అది బయటికి రాలేదు కాబట్టి, కాకపోతే అది న్యూస్లో మీరు ఎక్కువ వినలేదు కాబట్టి ఆ మూవీ దానికి రిలేటెడా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేయట్లేరు. ఇది చాలా విన్నర్ కాబట్టి మీరు దీనికేనా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ యూ కెన్ ఆల్సో క్వశ్చన్ ద సేమ్ థింగ్ లైక్ ఢిల్లీలో జరిగిన కేసు కావచ్చు, దానికంటే ముందు ముంబైలో జరిగిన కేసు కావచ్చు. ఇటువంటి కేసెస్ అన్ని న్యూస్లో వచ్చాయి కాబట్టి మనం క్వశ్చన్ చేస్తాం. కానీ న్యూస్లో రాని కేసెస్ ఇటువంటివి చాలా ఉన్నాయి ఇంకా. సో అవన్నీ బేస్ మీద అవన్నీ ని కన్సిడర్ చేసి రాసుకున్న స్టోరీ ఇది. ఓకే, సో డెఫినెట్లీ ఈ మూవీ తర్వాత ఒక సెన్సిటివిటీ ఉంటుంది టువర్డ్స్ విమెన్ అండ్ ఆల్సో టువర్డ్స్ క్రిమినల్స్ ఫ్యామిలీస్. ఆ సెన్సిటివిటీ అనేది ఉంటుంది మనకి అండ్ దట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అండ్ నా వరకు వస్తే మూవీ సక్సెస్ఫుల్ అవుతుంది డెఫినెట్లీ, అయినా కాకపోయినా దట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ త్రూ. And I personally got changed with this, working with RGV garu and working with this particular concept. So నాకు ఇంకో కొంచెం ఇంకా సెన్సిటివిటీ అండ్ ఇంకా కొంచెం కైండ్నెస్, యూ కెన్ బీ మోర్ కైండర్ ఎనఫ్ అని చెప్పేసి తెలుసుకున్నాను నేను దీని త్రూ. ఓకే, అయితే ఈ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి కనెక్ట్ అయ్యే వరకు పక్కన పెడితే ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే, ఇండస్ట్రీలోకి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ ఫేస్గా చేయాలంటే ఒక ఛాలెంజింగ్ అని చెప్పాలి. బికాజ్ ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి సోనియా? డెఫినెట్లీ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ టెన్షన్ పడ్డారు. డేరింగ్ స్టెప్ ఆల్సో. ఆల్ ద టైమ్ దే హ్యాడ్ క్వశ్చన్స్. సరే ఏదో చేస్తుంది అని నన్ను సపోర్ట్ చేసినా కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు అంతే టెన్షన్ పడ్డారు, ఎలా వస్తుందో ఏమనుకుంటారో. ఎందుకంటే నేను తెలంగాణ, దట్ టు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఇప్పటివరకు ఎవరో మూవీస్లో అంత చేసింది లేదు నా ఫ్యామిలీలో. అండ్ వీఆర్ నాట్ రిలేటెడ్ టు దిస్ మూవీస్ అండ్ ఆల్ ఇన్ ఎనీ వే. సో ఫస్ట్ ఇనిషియల్గానే ఇటువంటి మూవీస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అనేది, రెస్పాన్స్ ఎలా ఉంటుందో, ఎలా యాక్సెప్ట్ చేస్తారో, ఏం క్వశ్చన్స్ చేస్తారో పబ్లిక్, వీళ్ళని ఫ్యామిలీని ఏమంటారో అని చాలా టెన్షన్ పడ్డారు. బట్ ప్రివ్యూ నేను మా అన్నయ్యతో పాటు చూశాను. మన ఏమంతా నెగిటివ్గా ఏమనుకోలేదు అండ్ హీ యాక్సెప్టెడ్. హీ సెడ్ దట్ దట్స్ అ గుడ్ చాయిస్ అండ్ హీ అప్రిషియేటెడ్ మీ. So I felt really happy for that, and while doing also I felt the same thing, like I was very sure that I'll make them proud taking up this choice. And ఇది చాలా మంది తీసుకోరు, this is a very risky subject and I personally beginningలో but that is what about the performance, యాక్టర్గా నేను that is a major benchmark and నాకు అదే అనిపించింది అనమాట. సో యాక్టింగ్ ఒకవేళ ఈమె యాక్టర్గా సూట్ అవుతుందా అని చూడాలి అని అనుకుంటే ఈ పర్ఫార్మెన్స్ చూస్తే యూ కెన్ ఈజీలీ గెట్ దాట్ షీఈస్ అ గుడ్ పర్ఫార్మర్ అని చెప్పగలుగుతారు. అట్లీస్ట్ ఐ మీన్ హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై యాక్టింగ్ అండ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ దిస్ ఈజ్ అ గుడ్ ఛాన్స్ అని అనుకున్నా నేను. అఫ్ కోర్స్ ఆ స్టీరియోటైపింగ్ కానీ వాటన్నిటికీ నేను రెడీగానే ఉండే, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఐ లవ్ టేకింగ్ ఛాలెంజెస్ అండ్ ఆల్సో ప్రాబ్లీ through this I had a good experience and I always wanted to even through my social work or even whatever small work I took up, నేను ఎప్పుడు దీని త్రూ నేను ఏం చేయగలుగుతున్నా సొసైటీకి అని ఆలోచించేది ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు కూడా. సో ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కరోనా వైరస్ ఈజ్ ఆల్సో సచ్ కైండ్ ఆఫ్ ఎ మూవీ and Asa Encounter is also such kind of a movie where it delivers something or the other thing and impacts the people in a way or the other way. కానీ అంత ఒక ఛాలెంజింగ్గా ముందుకు వచ్చారు. నిజంగా మీరు అన్నారు కదా, బ్యాక్ డ్రాప్లో కూడా మన థింకింగ్ అలా ఉంటేనే మనం కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేయగలం. ప్రతి ఒక్క మైండ్లో కూడా ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఇప్పుడే కదా, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ రోల్స్ రావేమో అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ తీసుకున్న స్టెప్ అలాగే ఉంది, సెకండ్ తీసుకున్న స్టెప్ కూడా అలాగే ఉంది. సో ఒక డేరింగ్ స్టెప్ అయితే వేశారు, బట్ ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. వెయిట్ చేద్దాం, Jan 1st థియేటర్లో రిలీజ్కి రెడీగా ఉంది. హోప్ఫుల్లీ. సో ప్రతి ఒక్కరు కూడా ఆర్జీవి గారితో వర్క్ చేయాలన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు కరోనా వైరస్ అండ్ ఇప్పుడు కమింగ్ టు ఆశ, కొన్ని స్పెషల్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా ఆర్జీవి గారితోనే చేయడం జరిగింది. డైరెక్టర్ ఆనంద్ గారు ఉన్నా కూడా ఆయన సమక్షంలో విన్నాం మేము. సో ఎలా అనిపించింది ఆర్జీవి గారితో చేసేటప్పుడు? సో ప్రతి ఒక్కరు కూడా ఆర్జీవి గారితో వర్క్ చేయాలన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
ఇంపార్టెంట్ సీన్స్ కూడా ఆర్జీవి గారితోనే చేయడం జరిగింది. డైరెక్టర్ ఆనంద్ గారు ఉన్నా కూడా ఆయన సమక్షంలో విన్నాం మేము. సో ఎలా అనిపించింది ఆర్జీవి గారితో చేసేటప్పుడు? యా, దట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఇనీషియల్లీ మేజర్ పార్ట్స్ అంతా కూడా ఆర్జీవి గారి దగ్గర ఉండి డైరెక్ట్ చేశారు. దట్స్ వేర్ ఐ ఫెల్ట్ రియలీ కంఫర్టబుల్ అండ్ ఆల్సో కాన్ఫిడెంట్. ఇనీషియల్గానే ఆయనే డైరెక్ట్ చేయడము నాకు కాన్ఫిడెంట్గా ఉండింది. అండ్ వైల్ డూయింగ్ ఆల్సో ఇన్పుట్స్ తీసుకొని నేను చేస్తూ ఉండే. అండ్ ఫస్ట్లో కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా వుడ్ ఐ మీట్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ అని క్వశ్చన్ ఉండేది. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు అటువంటి కామెంట్ ఎక్కడ లేదు. హీ ఆల్వేస్ కాంప్లిమెంటెడ్ అండ్ హీ జస్ట్ డిడ్ ద వర్క్. అంతా ఫాస్ట్గా అయిపోయింది. బట్ యా, కోవిడ్ వల్ల కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత అండ్ దెన్ ఆనంద్ గారు అండ్ ఎవ్రీబడి లైక్ కోఆర్డినేటర్ అండ్ బ్రాట్ దిస్ రియలీ వెరీ వెల్. అవుట్పుట్ చూసిన తర్వాత కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ. అవుట్పుట్ చూసేంత వరకు కొంచెం క్వశ్చన్ ఉండేది, ఇంకెక్కడైనా బ్లఫ్ చేస్తారా, ఇంకేదైనా యాడ్ చేస్తారా, బికాజ్ ఎనీథింగ్ కెన్ బి డన్ డ్యూరింగ్ ఎడిటింగ్ అండ్ ఆల్, రైట్? సో అని కొంచెం ఉండింది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్లీన్ అండ్ he did whatever he wanted to deliver through this movie. ఓకే. సో షో ఆల్రెడీ ప్రీమియర్ చూసారంటున్నారు కదా, మీ బ్రదర్తో చూసానన్నారు కదా. సో చేయడం వేరు, చూసుకున్న తర్వాత మొత్తం వేరు కదా. అప్పుడు ఏమనిపించింది ఆ మూమెంట్? బికాజ్ ఇది డిఫరెంట్ రోల్ తీసుకున్నా కూడా ఈ రోల్ వరకు ఎంతవరకు నేను న్యాయం చేశాన క్వశ్చన్ అందరికీ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్గా. మీకేమనిపించింది ఆ డే? డెఫినెట్లీ ఐ గేవ్ మై 100% ఇన్ టు దిస్ అని నా పరంగా నేను చూసుకున్నా నాకు 100% నేను ఇచ్చాను అని తెలిసింది. బికాస్ ఐ కుడ్ ఫీల్ ద సేమ్ పెయిన్ when I was acting and when I heard the incidents about this and చూస్తున్నప్పుడు కూడా నేను అదే పెయిన్ I went through. and also చాలామంది చూసి కూడా డైరెక్టర్స్ కానీ కంపౌండ్లో వచ్చిన ఆర్జీవి గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా అదే చెప్పారన్నమాట. సో బాగా చేసేవాళ్ళు అని బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆర్జీవి గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి చూసిన తర్వాత మిమ్మల్ని అలా? హీ వాజ్ ష్యూర్. నాకు తెలీదు ఎందుకు అనేది, బట్ ఐ థింక్ లైక్ అంత పెద్ద డైరెక్టర్ అయినప్పుడు హీ కెన్ ఐడెంటిఫై యాక్టింగ్ ఎలా చేస్తారో అని చెప్పి. ఐ డెంట్ గివ్ మై ఆడిషన్ ఆల్సో. నేను ఆడిషన్ కూడా ఇవ్వలేదు ఆయన దగ్గర నేనేమి. సో ఆయనకి ముందు నుంచి ఆయనకి నమ్మకం ఉండింది ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని. అండ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా సీన్ బై సీన్ చేస్తున్నప్పుడు కూడా ఆయన చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు, గాట్ ఎట్ మ్యాన్ ఇట్లా అని చెప్పేసి. సో దట్స్ వేర్ ఐ కెన్ సీ దట్ హీఈస్ సాటిస్ఫైడ్ అండ్ హీఈస్ గుడ్ విత్ మై పర్ఫార్మెన్స్ అని. ఆయన ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏంటి అంటే లైక్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మై పర్ఫార్మెన్స్, ఐ షుడ్ టేక్ అప్ మోర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని చెప్తుంటారు. ట్రైలర్ చూసినప్పుడు చాలా రియలిస్టిక్గా అనిపించింది సోనియా గారు. బేసికల్గా ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోతాం. 1.5 ట్రైలర్కే మేము క్యారీ ఫార్వర్డ్ అయ్యాం ఆ క్యారెక్టర్స్కి. ఇన్ జాన్ ఫస్ట్ ఆ థియేటర్లో ఆ స్టోరీ ఎలా ఎలివేట్ చేశారని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు బికాస్ ఆఫ్ ట్రైలర్లో. ఆనంద్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? వెరీ నైస్. ఆనంద్ గారు ఈ రోజులలో ఉన్న డైరెక్టర్స్లో హీ ఈజ్ లిటిల్ డిఫరెంట్ ఇన్ క్రియేటింగ్ దట్ డ్రామా అండ్ హీఈస్ వెరీ క్లియర్ ఇన్ వాట్ హీ వాంట్స్ టు టేక్, అదొకటి. అండ్ కాంప్రమైజ్ అవ్వరు ఆయన. సీన్ ఏదైనా ఆయనకి రావాల్సింది రాకపోతే హీల్ వర్క్ హార్డ్ అండ్ ఆల్సో సీన్ అయిపోయిన తర్వాత కూడా he'll still think ఇంకేదైనా బెటర్ చేయొచ్చా అని చెప్పేసి ఆల్ ద టైమ్ హీ విల్ బి దేర్. సో ఈస్ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. కరోనా వైరస్ బీజిఎం అయితే ఆ వెనకాల ఆర్ఆర్ అయితే మేము నిజంగా భయం కలిగింది. దగ్గు వచ్చినప్పుడు ఒక పాజ్ ఇచ్చి ఆ ఆర్ఆర్ వస్తుంది, బీజిఎం వస్తుంది. అదే ఇది మాకు ఇప్పుడు ఆశలో కనిపించింది. బికాజ్ మిమ్మల్ని అలా ఇలా వేరే హెరాస్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా వచ్చింది రిపీట్ అవ్వలేదు ఆర్ఆర్, బట్ చేంజ్ ఓవర్ వచ్చి కనిపించింది బాగా. ఆర్జీవి గారు ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ సీన్స్ అండ్ ఆర్ఆర్ కూడా. సీన్స్ కూడా కొన్ని వీ యూస్ టు థింక్ లైక్ రిమైనింగ్ మూవీస్ అన్ని చూసి మనకి నాలెడ్జ్ ఉంటుంది కదా. అండ్ ఆల్సో యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ ఇక్కడైతే బాగుంటుంది కదా, ఈ సీన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక థాట్స్ ఉంటాయి కదా. అవి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా హీల్ గివ్ అ డిఫరెంట్ ఒపీనియన్ లైక్ ఇదంతా కాదు, నాకు ఇదే కావాలి, ఇదే స్టోరీ డైరెక్ట్ కావాలి, ఎందుకు ఆడియన్స్ని కూర్చోబెడుతున్నాం మనము ఇలా అని చెప్పేసి అంటారు అనమాట. సో దాట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ హీ గెట్స్ థింగ్స్ డన్ అకార్డింగ్ టు హిజ్ ఇంట్రెస్ట్ అండ్ హిజ్ టేస్ట్.
లైక్ మ్యూజిక్ ఇలాగే కావాలి, ఇది వచ్చినప్పుడు నాకు ఇదే కావాలి అని చెప్పి ఆ ఇన్పుట్స్ ఇచ్చి చేయించుకుంటారు అనమాట. సో దట్స్ వేర్ ఇన్ హిస్ మూవీస్ ఎవ్రీ ఎలిమెంట్ ఆయనకి తెలిసి ఉంటుంది, ఎవ్రీ ఎలిమెంట్ ఆయనకి తెలిసి ఆయన డైరెక్షన్ త్రూవే ఆయన చెప్పిన దాని ప్రకారమే చేయించుకుంటూ ఉంటారు. ఈ అండ్ యునో ఈవెన్ అట్ ద ఎడిటింగ్ టేబుల్ he works. So that's what really impressive about his work. అంత పెద్ద డైరెక్టర్ అయినా ఎక్కడో కూర్చొని టీమ్ని నడిపించేస్తే సరిపోతుంది కదా డైరెక్షన్స్ ఇచ్చి, కానీ నో, హీల్ టెల్ దాట్, హీల్ గివ్ దట్ డైరెక్షన్స్ అండ్ హీల్ గో దేర్ గెట్ థింగ్స్ డన్ ఇన్ ద సేమ్ వే. సో అది చాలా ఇంప్రెసివ్ ఉంటుంది అనమాట. అండ్ హీ మేక్స్ హిజ్ ఓన్ ట్వీట్స్ అండ్ ఎవ్రీథింగ్, హీ మేక్స్ హిజ్ ప్లాన్స్, హీ మేక్స్ హిజ్ ఎవ్రీథింగ్, హీ టేక్స్ కేర్ అనమాట ఎవ్రీ స్టెప్. అంత ఏజ్లో అంత పెద్ద డైరెక్టర్ అయినా అంత అవసరం లేదు కదా, హీ కెన్ డూ లైక్ హీ కెన్ రిలాక్స్ అండ్ గెట్ ఇట్ డన్. బట్ ఎవ్రీ టైమ్ హీ విల్ బీ ఆన్ ద టిప్స్, లైక్ ఎప్పుడు కూడా మనమైనా కొంచెం రిలాక్స్ అయ్యి సరైన సీన్ అయిపోయింది, వర్క్ చేయడం అయిపోయింది, ఓకే బ్రేక్ తీసుకుందాం అనుకుంటే, ఫర్ హిమ్ దట్ బ్రేక్ ఈజ్ ఆల్సో అనదర్ వర్క్. ఆ టైంలో ట్వీట్లు రాసుకుంటూ ఉంటారు అన్నమాట. సో అలా ఉంటారు. యా, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సినిమా ఏదైనా బయటకు వస్తుందంటే కొన్ని ఓటీటీకి వెళ్తున్నాయి, థియేటర్స్ కి డేట్స్ కూడా కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఒక పర్ఫెక్ట్ గా ఒక డేట్ మిక్స్ అయితేనే ఆడియన్స్ కూడా వచ్చి చూస్తారు. లక్కీగా మీకు జాన్ ఫస్ట్ థియేటర్స్ కి రిలీజ్ కి రెడీగా అవడం జరిగింది. సో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. యా, వెరీ హ్యాపీ. అండ్ ఇది ఒక 2 times పోస్ట్పోన్ అయ్యి ఫైనలీ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ మెనీ ఛాలెంజెస్. సో I'm very happy about it and I am looking forward for the success. Okay. Trailer చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి సోనియా? So best compliment is like they appreciated for the challenge that I have taken up, ఎంత risky అయినా తీసుకున్నావు అని. And at the same time the comment is like బయట చూడడానికే బాగున్నావు, ఇంకా దాంట్లో ఎందుకు ఇలాగా ఇట్లా మూవీలో ఎందుకు ఇంకా తక్కువ చేసుకొని చేస్తున్నావు, డీగ్లామరైజ్డ్ ఎందుకు చేస్తున్నావు అనేది చాలామంది అడుగుతుంటారు. బట్ దట్ ఈస్ అకార్డింగ్ టు ద స్టోరీ, రైట్? ఐ బిలీవింగ్ ఇన్ యాక్టింగ్, దట్స్ అ జాబ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ యాక్టింగ్. సో రోల్స్కి తగ్గట్టు మనము ఉండడము, గ్లామర్ ఆర్ డీగ్లామరైజ్, మన మేకప్పా వితౌట్ మేకప్పా, సో రోల్కి తగ్గట్టే వెళ్ళాలి అని చెప్పేసి నేను చూస్తాను. అండ్ యా, దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈస్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్ ఫర్ దిస్ అడ్వెంచర్ ఐ హావ్ టేకెన్ అప్ ఇన్ ద బిగినింగ్ ఏజెస్, లైక్ యా. సో ఇప్పుడు ఎవరైతే డీ గ్లామర్ సెలెక్ట్ చేసుకున్నారో కొంతమంది క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తారు, బికాజ్ మూవీ చూడలేదు కాబట్టి. ఒకవేళ చూసారు, ఆల్రెడీ మీరు చూసారు, చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, సోనియా కనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ మీకు ఉండిందా? యా, ఎగ్జాక్ట్లీ ఉంది నాకు. యా, అండ్ దట్స్ వాట్ ఐ విష్ ఫర్. కరోనా వైరస్ కూడా అలాగే గుర్తుండిపోయింది, ఇది కూడా అలాగే గుర్తుండిపోతుంది. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ దట్స్ వాట్ వీ నీడ్. ఇట్స్ నాట్ అబౌట్ సోనియా, ఇట్స్ ద రోల్ వాట్ వీ ప్లే. సో అది గుర్తుంది అంటే దట్స్ వేర్ ఐఎమ్ ప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్, దట్స్ వేర్ మై సక్సెస్ ఇస్ అని గుర్తుంటుంది. ఫైనల్లీ మామూలుగా అర్జున్ గారి సినిమాలు అంటేనే నార్మల్గా అనుకున్న నేమ్స్ వివాదాల వర్మ, ఏదో ఒక కాంట్రవర్సీస్ ఇష్యూస్ తీసుకొస్తారు అన్న నేమ్ ఉండింది. కానీ సినిమా అయితే థియేటర్స్కి వెళ్ళి చూస్తారు, జస్టిఫై చేస్తారు సినిమాస్. సో ఈ సినిమా చూసిన తర్వాత ఒక మెసేజ్ ఉంటుంది అందులో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫైనల్గా? డెఫినెట్లీ మంచి మూవీ అండి. మెసేజ్ ఉంటుందా లేకపోతే ఎలాగ ఇంపాక్ట్ చేస్తుంది మిమ్మల్ని అనేది మీరు మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది డెఫినెట్లీ. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిసీవర్ సైడ్ ఆల్సోను. ఒక్కొక్కసారి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కానీ ఆ మెసేజ్ మనము తీసుకోలేము బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్. బట్ విత్ దిస్ మూవీ definitely you will relate, everybody will relate to this movie and it will stay with you definitely. And ఆ impact ఉంటుంది. Every time when you see a woman, every time when you see such incidents, you will have that sensitivity towards that. మన పర్స్పెక్టివ్ మారుతుంది. సో ఫైనల్ గా ఆడియన్స్ కి జాన్ ఫస్ట్ నా సినిమా రిలీజ్ అవుతుంది, మీ విష్ ఏంటి? I wish all of you people watch this movie with your family. అండ్ తెలుగు అమ్మాయి నేను ఇనిషియల్గానే ఐఎమ్ కమింగ్ అప్ విత్ దిస్ మూవీ. ప్లీజ్ వాచ్ మూవీ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సోనియా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఈ సినిమా మీకు మంచి బ్రేక్ ఇవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఆశ ట్రైలర్ చూసారు కదా, కొంత కథ ఏంటి రియల్గా ఉందా లేదంటే ఏదైనా ఫిక్షనల్గా ఉందా అన్న ఒక డౌట్స్ ఉన్నాయి. కానీ జాన్ ఫస్ట్న థియేటర్లో రిలీజ్కి రెడీగా ఉంది. సో మాస్క్ శానిటైజ్ చేసుకుని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లో సినిమా చూడండి. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్.
స్టేట్ ఇన్ టు జిఎస్ మీడియా. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.